రైల్వే జోన్కు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దసరా తర్వాత మంచి రోజు చూసుకుని పనులు ప్రారంభమవుతాయన్నారు. ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం 10 ఏళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే సాకారం అవుతాయన్నారు రామ్మోహన్ నాయుడు. వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపి ప్రపంచానికి మేక్ ఇన్ ఇండియా కెపాసిటీ చూపిస్తామన్నారు. ప్రస్తుతం రైల్వేలు, పౌర విమానయాన సంస్థలు పోటీ పడి పనిచేస్తున్నాయన్నారు రామ్మోహన్ నాయుడు. విశాఖ దుర్గ్ వందే భారత్ రైల్లో ప్రయాణించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కొత్త సర్వీసు వల్ల రాయ్పూర్, విశాఖ మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. విద్య, వైద్య, వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించే వారికి విశాఖ దుర్గ్ వందే భారత్ రైల్ వల్ల రైలు ప్రయాణం మరింత అనుకూలంగా మారనుంది. 7 గంటల వ్యవధిలోనే దుర్గ్ చేరుతుంది. వందే భారత్ విశాఖ దుర్గ్ వందే భారత్ రైలుకు సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం దుర్గ్ మధ్య ప్రారంభమైన 4వ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉన్నాను. ప్రస్తుతం నాతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆయనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గడిచిన 10 ఏళ్లుగా ఉత్తరాంధ్ర రైల్వే అంశాలపై సుదీర్ఘంగా పోరాడుతున్న ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఒక గుడ్ న్యూస్ కూడా ఈ ప్రాంత ప్రజలకు చెప్పబోతున్నారు. ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రైల్వేల పరంగా అత్యంత కీలకమైంది విశాఖపట్నం రైల్వే జోన్. దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి లోపల అది సాకారం కాబోతోంది? అతి త్వరలోనే. ఎందుకంటే రైల్వే జోన్ కి సంబంధించి అనౌన్స్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం 2019లోనే చేసినప్పటికీ కూడా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి 52 ఎకరాలు అది కూడా ఇచ్చుకోలేనటువంటి దుస్థితిలో అది అసలు ఎక్కడ కూడా ఒక 1% కూడా ప్రోగ్రెస్ లేకుండా ఉండిపోయింది. సో విషయం తెలుసుకొని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా విశాఖపట్నంకి జోన్ అనేది చాలా కీలకమైనది అభివృద్ధి కోసం. సో అది ఇమీడియట్ గా సెటిల్ చేయాలని అధికారులకి, రైల్వే వాళ్ళకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా కలిసి మోటివేట్ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని క్లియర్ చేసాం. రైల్వేస్ కూడా ల్యాండ్ అప్పచెప్పాం. సో ల్యాండ్ పరంగా ఉన్న ఇష్యూస్ అంతా కూడా క్లియర్ చేసుకోగలిగాం 3 monthsలోనే. సో రానున్న కాలంలో రైల్వే మంత్రి గారు, అలాగే ప్రధానమంత్రి గారు వాళ్ళ ఆశీస్సులుంటే ఇంకా బాగుంటుందన్న ఆలోచనతో వాళ్ళకు కూడా తెలియజేశాం. వాళ్ళు ఏ డేట్ అనుకుంటే ఖచ్చితంగా రానున్న 1-2 నెలల్లో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కూడా పెట్టి ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. ఉత్తరాంధ్రకు రైల్వేలు కావచ్చు, లేకపోతే రైల్వేల పరంగా జరుగుతున్న కేటాయింపులు కావచ్చు, అదే వాల్టేరు డివిజన్కి సంబంధించి కొంత అపోహలు ఉన్నాయి. జోన్ ఇచ్చిన వాల్టేరు డివిజన్ ఉండదేమోనన్న ఒక అనుమానం ఉంది. దాన్ని కూడా ఎట్లా నివృత్తి చేయబోతాం? అది ప్రస్తుతం ఒక రూమర్స్ గానే నడుస్తున్నాయి. మేము రైల్వే మంత్రి గారు కూడా ఇవన్నీ కూడా లోకల్ గా ఏవైతే ఇలాంటి అపోహలున్నా, అనుమానాలున్నా ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాం. ఇది వన్స్ అండ్ ఫర్ ఆల్ సెటిల్ చేసుకోవాలి కాబట్టి వాల్టేర్ డివిజన్ ఇష్యూస్ కానీ, బౌండరీ ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి యాక్ట్ ని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకొని, విభజన చట్టాన్ని మనం తీసుకొని అందులో ఏపీకి ఒక జోన్ అన్నారు కాబట్టి ఏపీ బౌండరీ అంతా ఇటు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము మా తరపున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 4వ వందే భారత్ విశాఖపట్నానికి అందుబాటులో వచ్చింది. ఈ కనెక్టివిటీ ప్రధానంగా మధ్య భారతాన్ని కనెక్ట్ చేసే ఈ ప్రయత్నం ఎట్లా చూడాల్సి ఉంటుంది? దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు మనం ఆశించవచ్చు? విశాఖపట్నం అనేది రైల్వేస్ చాలా 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 ముఖ్యమైనటువంటి వాహనంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నం నుంచి మీరు చూడండి, ఏ ట్రైన్స్ తీసుకున్నా హౌస్ఫుల్ తోనే నడుస్తాయి. అందులో వందే భారత్ ట్రైన్స్ మనకి ఆల్రెడీ సికింద్రాబాద్కి 2 ఉన్నాయి గతంలో ప్రారంభించుకున్నవి. దేశంలో అన్ని వందే భారత్ ట్రైన్స్ కంటే ఫుల్ కెపాసిటీతో నడుస్తున్న సెక్టర్ ఇదే, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్. అంటే మన ప్రాంతవాసులు ఓన్ చేసుకున్నారు. వందే భారత్ ట్రైన్ అనేది ఎంత ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ నెట్వర్క్ చూసుకోవచ్చు. అలాంటిది ఒక కొత్త నెట్వర్క్ ఇది. విశాఖపట్నం, మనం ఒడిశా, అలాగే ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాలు మీరు చూసుకుంటే పక్క పక్కన ఉంటూ చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా రాయ్పూర్లో ఉన్నారు, రాయగఢ్లో ఉన్నారు. సో ఈ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నమే ఒక ప్రధాన కేంద్రంగా ఉంచుకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎడ్యుకేషన్, ఫర్ హెల్త్ కానీ, వ్యాపారం కానీ, రైతులు ఉంటారు, వలసలు వెళ్లే కార్మికులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈ నెట్వర్క్ చాలా చాలా ముఖ్యమైనటువంటి. కానీ ఇలాంటి బ్యాక్వర్డ్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో వాటి త్రూ వందే భారత్ వెళ్ళడం అనేది అది నిజమైన భారతదేశం తాలూకా ఇది పట్టు. రవిచంద్రన్ టీవీ, వందే భారత్ ట్రైన్.